హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు సన్ సిరీ ప్రాజెక్ట్స్. ఇది కాజా ఏరియా అండి. ఇక్కడ నుంచి మన వెంచర్ వచ్చి జస్ట్ ఒక 5 minutesలో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. ఈ జంక్షన్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, ఇది ఒక బటర్ఫ్లై జంక్షన్గా, ఇది ఒక మంచి ట్రంపెట్ బటర్ఫ్లై జంక్షన్గా రూపుదిద్దుకోబోతున్నటువంటి ఏరియా. ఇక్కడ నుంచి మన వెంచర్ వచ్చేసి జస్ట్ ఒక 5 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. ఈ ఏరియా వచ్చేసి చినకాకానికి చాలా దగ్గరగా, కాజాకు దగ్గరగా ఉన్న ఏరియా. మయూరి టెక్ పార్క్ అని మనకు ఎదురుగా బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది మన వెంచర్కి చాలా దగ్గరగా ఉంటుంది. బిల్డింగ్ మయూరి టెక్ పార్క్ అనేది, దీంట్లో ఐటీ సెక్టార్ డెవలప్ అవ్వడానికి ఒక ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి కొన్ని. ఈ ఏరియాకి మన వెంచర్ వచ్చేసి జస్ట్ ఒక 7-8 నిమిషాలు, ఒక 10 minutesలోపు వచ్చేంత దగ్గరగా ఉంటుంది. ఏరియా వచ్చేసి చిన్నకాకాని ఏరియా. కాజా చిన్నకాకాని దాదాపు ఒకే ఏరియా. చిన్నకాకాని ఏరియాలో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, కొత్త బిల్డింగు, కొత్త కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. ఇదంతా వచ్చేసి మనకు గవర్నమెంట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ అండి. మన వెంచర్కి జస్ట్ ఒక 10 minutesలో వచ్చేంత దగ్గరగా ఉంటుంది. 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ మనకి ఇక్కడ చిన్నకాకానిలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదంతా కూడా 100 పడకలతోటి గవర్నమెంట్ హాస్పిటల్, అతిపెద్ద హాస్పిటల్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మన వెంచర్ నుంచి జస్ట్ ఒక 10 minutesలో వచ్చేంత దగ్గరగా ఉంటుంది. కాజా టోల్ ప్లాజా జంక్షన్ అండి, మనకు కనిపిస్తుంది కదా చుట్టూ. ఈ అట్మాస్ఫియర్ ఎలా ఉందో, ఈ అట్మాస్ఫియర్కి ఈ కాజా టోల్ ప్లాజా పక్క నుంచే మన వెంచర్కి కొత్తగా లాంచ్ చేసినటువంటి 21 ఎకరాల లేఅవుట్ ఏదైతే ఉందో, ఆ లేఅవుట్కి వెళ్ళడానికి ఈ పక్క నుంచే ఉంటుంది. మనకు ఎదురుగా కనిపిస్తుంది రామకృష్ణ వెనిజులాలోని ఐటీ టవర్స్గా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా. ఐటీ సెక్టార్ అంతా డెవలప్ అవడానికి అవకాశం ప్రపోజ్డ్గా ఉన్నటువంటి ఏరియా. మనం అక్కడ ఇదివరకే చూసాము మయూరి టెక్ పార్క్. ఇక్కడ నుంచి జస్ట్ చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే 100 పడకల హాస్పిటల్ కూడా మీకు చూపించాను. ఇవన్నీ కూడా దీనికి మన వెంచర్కి, ఈ జంక్షన్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఏరియాలు. టవర్స్ పక్క నుంచే ఇదే రోడ్డు కంటిన్యూగా ఇక్కడ నుంచి మన వెంచర్ వరకు జస్ట్ ఒక 800 meters ఉంటుంది అంతే. ఏదైతే ఈ టవర్స్ ఉన్నాయో, ఈ రామకృష్ణ వెనిజులాలోని ఈ టవర్స్, ఈ ప్రాంతం నుంచి మనకు ఇప్పుడు కొత్తగా వేయబోయే ఏరియా వచ్చేసి జస్ట్ ఒక 800 meters ఇదే రోడ్డు స్ట్రైట్గా కంటిన్యూగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసేసి మనకు చిన్న పంట కాలువ ఉంటుంది. దీని మీద బ్రిడ్జ్ లాంటిది కన్స్ట్రక్షన్ అవుతే ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా మన వెంచర్కి వెళ్ళేటటువంటి దారి, ఎంట్రన్స్. మీకు అక్కడ పొలిమేర డొంక చూపించాను కదా, మనకు అక్కడ పొలిమేర టవర్స్ పక్క నుంచి, ఆ టవర్స్ పక్క నుంచి స్ట్రైట్గా ఇదే రోడ్లో జస్ట్ ఇక్కడ నుంచి ఇంకొక 300 meters వెళ్తే మన వెంచర్ వస్తుంది. సుమారుగా 21 ఎకరాల్లో డెవలప్ చేస్తున్న, చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నటువంటి ఏరియా. ఇదేంటంటే అంతకుముందు మనం ఒక 1 year క్రితం మనం వేసినటువంటి ఇదే రోడ్లో వేసినటువంటి 9 ఎకరాల లేఅవుట్, దానికి సంబంధించిన మేము వెంచర్ వేస్తే డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఆల్రెడీ మీకు ఇక్కడ వెంచర్ వేసాము 9 ఎకరాల్లో 1 year క్రితం. డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. అది మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చ్. ఆ రోజున సేమ్ ఇలా ఉండేది పొలంగా మా వెంచరు. ఇలా పొలంగా ఉన్నప్పుడే వేసినటువంటి వెంచరు. ఇప్పుడు చూడండి, నెంబర్ 1గా ఆర్చ్ డెవలప్ అయిపోయింది. అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్డు, వాటర్ ట్యాంకు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, రోడ్లకు 2 వైపుల ప్లాంటేషను. దీంట్లో మనం ఒక విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. మీకు లోనికి తీసుకెళ్ళి చూపిస్తాను. అంటే మన డెవలప్మెంట్స్ అన్నీ కూడా చెప్పినట్టుగా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మేము వేసినటువంటి లేఅవుట్స్లో కూడా దీనికంటే కూడా చాలా అద్భుతంగా, ఇది 9 ఎకరాల లేఅవుట్, అది వచ్చేసి మీకు 21 ఎకరాల లేఅవుట్. చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది. అన్ని సిమెంట్ రోడ్లు, అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లు, మొత్తం వాటర్ క్యూరింగ్ అంతా అయిపోయింది. ప్రతి ప్లాట్కి ఇట్లా నేమ్ బోర్డు ఉంటుందండి. ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చ్. సిమెంట్ రోడ్లు కూడా చాలా క్వాలిటీతో ఉంటాయండి. ఇది మన వెంచర్లోని పార్కు. మొత్తం లోన టేబుల్స్, ఎల్డర్ సిట్టింగ్ ఏరియా, అలాగే ఈ హట్టు, ఇవన్నీ కూడా. దీంట్లో వాకింగ్ ట్రాకు, అలాగే పిల్లలు ఆడుకోవడానికి గేమింగ్ ఏరియా, గేమింగ్ జోన్గా ఉంటుంది. అలాగే పెద్దలు కూర్చోవడానికి ఎల్డర్ సిట్టింగ్ ఏరియాగా ఉంటుంది. ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, ప్లాంటేషను,
రోడ్లకు రెండు వైపులా ప్లాంటేషను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులోన కూడా పిల్లలు ఆడుకోవడానికి గేమింగ్ జోను, అలాగే వాకింగ్ ట్రాకు, పెద్దలు కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా, ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చి. రోడ్లు చూడండి, రోడ్లకు రెండు వైపుల ప్లాంటేషను, మధ్యలో సిమెంట్ రోడ్లతోని చాలా అద్భుతంగా ఉంటాయి మేము చేసే డెవలప్మెంట్స్ అన్నీ కూడా, మా వెంచర్స్ అన్నీ కూడా. ఇప్పుడు కొత్తగా వేయబోయే వెంచర్ కూడా దీనికంటే కూడా చాలా అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే మనకు ఈ వెంచర్కి వచ్చేసేసి ఒకే రోడ్డు, ఏదైతే 60 అడుగుల రోడ్డు ఉందో ఆ రోడ్డుకు ఇది ఒకటి రోడ్డు మాత్రమే కనెక్టివిటీ అయింది. ఇప్పుడు కొత్తగా 21 ఎకరాల్లో వేసేటటువంటి లేఅవుట్ 5 రోడ్లు కనెక్ట్ అవుతాయి. చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. వాటర్ ట్యాంకు, అక్కడ కూడా పార్క్ ఉంటుంది. మనకు విల్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, అక్కడ కూడా మనం వెళ్ళి చూద్దాము. ఈ వెంచర్ దగ్గర నుంచి జస్ట్ ఒక 300-400 మీటర్స్ అవతలే ఉంటుందండి మనకు ఇప్పుడు కొత్తగా వేయబోయేటటువంటి వెంచరు. అన్నీ 40 అడుగుల రోడ్లు ఉంటాయండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ఏంటంటే 30 అడుగులతో కూడా వెంచర్స్ వేయొచ్చు అని గవర్నమెంట్ రూలు. కానీ మేము అన్ని 40 అడుగుల రోడ్లు, సిమెంట్ రోడ్లు ఇస్తున్నాము. ఈ వెంచర్, ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వకముందు ఇది ఒక పొలం. అప్పుడు చూసిన వాళ్ళకు, ఇప్పుడు చూసిన వాళ్ళకు దీని డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉందో డెఫినెట్గా అర్థమవుతుంది. వెంచర్స్లో డెవలప్మెంట్స్ ఇస్తామని కేవలం చెప్పడమే కాదండి, చెప్పినట్టుగా అద్భుతంగా చేసి చూపిస్తాము. ఇదే నిదర్శనము. మనకు చాలా వెంచర్స్ ఈ విధంగా డెవలప్ చేసాము. ఇది లేటెస్ట్గా ఈ రోడ్లో డెవలప్ చేసినటువంటి లేఅవుట్ అనమాట. అంటే మనకు ఇప్పుడు కొత్తగా వేసే లేఅవుట్ ఏదైతే ఉందో అదే రోడ్లో ఒక 1 year క్రితం మేము వేసినటువంటి లేఅవుట్లోని డెవలప్మెంట్స్, ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఇదే రోడ్లో మనకు అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఒక విల్లా. ఆల్రెడీ ఫినిషింగ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నటువంటి మా లేఅవుట్లో మేము కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ దగ్గరికి వచ్చామండి. ఒక స్లాబ్ అయిపోయింది, నెక్స్ట్ స్లాబ్కి వెళ్తుంది. ఫినిషింగ్ వర్క్స్, అంటే దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీకు అది చూపించడానికి ఇక్కడికి వచ్చాను. మన వెంచరు ఇది 9 ఎకరాల్లో డెవలప్ చేసినటువంటి, చాలా అద్భుతంగా డెవలప్ చేసినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నటువంటి లేఅవుట్. ఇదే రోడ్లో 21 ఎకరాల్లో దీనికంటే చాలా అద్భుతంగా ఉన్నటువంటి స్క్వేర్ బిట్గా ఇది ఇట్లాంటి రోడ్లు మనకు ఈ వెంచర్కి అయితే ఇందాక చెప్పినట్టుగా ఒకటే రోడ్డు స్ట్రైట్గా మనకు పొలిమేర డొంక ఏదైతే ఉందో ఆ రోడ్డు కనెక్ట్ అయింది. ఆ వెంచర్లో అయితే ఇలాంటి రోడ్లు 5 రోడ్లు డైరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. చూడడానికి చాలా బాగుంటుంది. దాంట్లో మినిమం 165 గజాల దగ్గర నుంచి ఉన్నాయండి. మ్యాక్సిమం మీకు 1000 గజాల బిట్లైనా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, మీకు మనకు ఆ వెంచర్ కూడా మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఫైనల్గా మన వెంచర్ దగ్గరికి వచ్చామండి. ఇది డొంక రోడ్డు, ఏదైతే కాజా నంబూరు డొంక రోడ్డు. మనకు 21 ఎకరాల్లో కాజాలో అమరావతికి చాలా క్లోజ్గా ఉన్నటువంటి ఏరియా, అమరావతిలో ఉన్నటువంటి ఏరియా కాజా టోల్ ప్లాజా దగ్గరలో 21 ఎకరాల లేఅవుట్. మీకు అక్కడ చూపిస్తున్నానుగా టవర్సు, ఆ టవర్స్కి ఎదురుగా ఏదైతే మీకు చూపించానో అదే రోడ్డు స్ట్రైట్గా టవర్స్ దగ్గర నుంచి మనకి ఇక్కడికి జస్ట్ ఒక 1 km ఉండొచ్చు అంతే. స్ట్రైట్గా జస్ట్ ఒక 1 minute వచ్చేంత దగ్గరగా ఫైనల్గా మన వెంచర్ దగ్గరికి వచ్చాము. మన వెంచర్లోని రోడ్లన్నీ కూడా చూపిస్తాను. చూసారా, ఇది ఫస్ట్ రోడ్డు, 2, 3, 4 అట్లా మొత్తం 5 రోడ్లు కనెక్ట్ అవుతాయి. ఫైనల్గా మనకు 5వ రోడ్డు దగ్గరికి వచ్చామండి. ఇది 5వ రోడ్డు. మనకు ఈ 60 అడుగుల రోడ్డు ఫేసు ఏదైతే సీసీ డ్రైనేజ్ ఉందో దానికి సంబంధించిన వర్క్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయి 5వ రోడ్డు దగ్గర. ఇదండి మొత్తంగా ఈ 5 రోడ్లకి ఎంట్రన్స్లు ఉంటాయి. ఒక దగ్గర మాత్రం అద్భుతమైనటువంటి గ్రాండ్ ఎంట్రన్స్ ప్లాన్ చేస్తున్నాము. ఏదైతే కనిపిస్తున్నాయో టవర్స్, ఆ టవర్స్ దగ్గర నుంచి జస్ట్ ఒక 2 నిమిషాల్లో వచ్చేంత కనెక్టివిటీతో ఉంటుంది. అమరావతి కోర్ క్యాపిటల్కి చాలా దగ్గరగా మన బటర్ఫ్లై జంక్షన్గా డెవలప్ అయ్యేటటువంటి కాజా టోల్ ప్లాజాలో ఉన్నటువంటి, కాజా దగ్గరలో ఉన్నటువంటి ఆ జంక్షన్కి చాలా దగ్గరగా, ఐటీ హబ్గా డెవలప్ అయ్యే ఏరియాకి చాలా దగ్గరగా, అమరావతిలోని లక్షల కోట్ల ఇన్వెస్ట్ జరిగేటటువంటి అమరావతి కోర్ క్యాపిటల్కి చాలా దగ్గరగా ఉన్నాం మనం. డెవలప్మెంట్స్ పరంగా అన్నీ సీసీ డ్రైనేజ్లో ఇస్తున్నామండి. చూడండి, మనకి ఇక్కడ మెయిన్ 60 అడుగుల రోడ్, ఇదంతా 60 అడుగుల రోడ్డు. 60 అడుగుల రోడ్ ఫేస్ వచ్చేసి సీసీ డ్రైనేజీ అంత అద్భుతం, చాలా క్వాలిటీతో నిర్మిస్తున్నాము. చూడండి,
లో రైజ్ 1 ఇది మనకు అది ఆల్రెడీ నిర్మించింది రైజ్ 1, ఇది రైజ్ 2. రైజ్ 1 అంతా కూడా ఆర్చి లోన రోడ్లు, అలాగే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఆ డెవలప్మెంట్స్ అన్ని ఏ విధంగా చూపించాము. ఇక్కడ ఆల్రెడీ ఫేజ్ 2లో రైజ్ 2 అనమాట. ఇది 21 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి లేఅవుట్. అమరావతి కోర్ క్యాపిటల్కి చాలా క్లోజ్గా ఉన్నటువంటి లేఅవుట్. దీంట్లో సీసీ డ్రైనేజ్లు, క్లబ్ హౌసు, రోడ్లకు రెండు వైపులా ప్లాంటేషను, అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లు, వాకింగ్ ట్రాక్, కిడ్స్ ప్లే ఏరియా, అద్భుతమైనటువంటి ఎమ్యూనిటీస్తో ఈ 21 ఎకరాల లేఅవుట్ అద్భుతంగా దీన్ని నిర్మిస్తున్నాం. ఎందుకంటే అమరావతితో పోటీ పడే విధంగా మా డెవలప్మెంట్స్ ఉంటాయి. నేను ఒట్టి మాటలు కాదండి, చూడండి ఇక్కడ కాంక్రీట్ కానీ, ఇసుక కానీ, సిమెంట్ కానీ అన్నీ ఇక్కడ మేము స్టోరేజ్, అలాగే ఐరన్, అలాగే వర్కర్స్. ఇది ఎర్లీ మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్ సుమారుగా 6:30, సుమారుగా 7. ఇప్పుడే ఎండ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ టైం అన్నమాట ఇది. చూడండి మనకు ఇక్కడి నుంచి ఆ టవర్స్ వరకు కూడా మన ల్యాండ్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఈ ల్యాండ్ వచ్చేసి ఫస్ట్ చాలా హైట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కాజా టోల్ ప్లాజాకి జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. అలాగే ఇప్పుడు వచ్చిన రూట్ కాకుండా ఇప్పుడు ఈ వెహికల్ వెళ్తుంది కదా, ఈ రైట్ సైడ్ ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మనకి ఇంకో అమరావతి అవుటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే హైవే కూడా మనకు కనెక్టివిటీ ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడు ఇటువైపు ఒకవైపు నుంచి మన కాజా టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంకొక వైపు నుంచి అమరావతి అవుటర్ రింగ్ రోడ్లో వచ్చి అమరావతిలోకి వెళ్ళేటటువంటి హైవే కూడా మనకు కనెక్ట్ అవుతుంది. లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో జరిగేటటువంటి ఎమ్యూనిటీస్కి, డెవలప్మెంట్స్కి, ఒక మంచి అద్భుతమైనటువంటి నిర్మాణాలకి చాలా దగ్గరగా మన లేఅవుట్ ఉంటుందండి. అంటే యూనివర్సిటీలు అనుకోండి, వందల కోట్లతో నిర్మాణాలు జరుగుతున్న యూనివర్సిటీలు అనుకోండి, అద్భుతమైన టెక్నాలజీతో నిర్మాణం అవుతున్నటువంటి క్వాంటమ్ టెక్ లాంటి అనుకోండి, బిట్స్ పినాలి లాంటి ఏఐ క్యాంపస్లు అనుకోండి, అలాగే భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి 5 స్టార్ 4 స్టార్ హోటల్స్ అనుకోండి, వాటన్నిటికీ మనం కేవలం ఒక 10 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉన్నాం. ఒక 1000 కోట్లతో ఒక రోడ్డు వేస్తేనే దాని పక్కన ఎంత భూమి వస్తుంది, ఎగబడి ఎంత ఇన్వెస్ట్ చేస్తారు. మరి 1,00,000 కోట్లతో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎంత అద్భుతమైనటువంటి లక్షల కోట్లతో ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత అద్భుతమైనటువంటి రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, నిర్మాణాలు, యూనివర్సిటీలు, విద్యా సంస్థలు, హోటల్సు, అద్భుతమైనటువంటి పరిపాలనా వ్యవస్థ, ఇంత అద్భుతమైనటువంటి అమరావతికి చాలా దగ్గరగా ఉన్నామండి. మనం పెట్టుబడి అసలు ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదు. ఇక్కడికంటే వేరే ఎక్కడ పెట్టినా డెఫినెట్గా అక్కడ పెడితే బాగుండేదేమో అని ఫ్యూచర్లో మనం అనుకునేంత గొప్పగా ఈ అమరావతికి దగ్గరలో పెట్టే పెట్టుబడులు అంత గొప్పగా, అంత అద్భుతంగా డెవలప్ అవుతాయి, అంత గొప్పగా పెరగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాలు. అలాంటి డెవలప్మెంట్స్కి చాలా దగ్గరగా మన ల్యాండ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. డెవలప్మెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మనం పెట్టే పెట్టుబడి డెఫినెట్గా రూపాయికి 10 రూపాయలు, 20 రూపాయలు కూడా పెరగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అమరావతి కోర్ క్యాపిటల్కి చాలా దగ్గరగా. మనం అసలు ఆలోచించనక్కర్లేదండి. ఎందుకంటే ఇలాంటి డెవలప్మెంట్స్ ఎక్కడా లేవు. మనం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే కొన్ని ఆప్షన్స్ చూసుకుంటాం. ఇలాంటి డెవలప్మెంట్స్ ఇంత ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ జరిగే ప్రాంతాలు లేవు. కాబట్టి ఇక్కడ జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మనం తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9703758331 కాల్ చేస్తే కాజాలో మేము వేస్తున్నటువంటి 21 ఎకరాల్లో డెఫినెట్గా మీ పెట్టుబడి ఎన్నో రెట్లుగా పెరగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. దీంట్లో వచ్చేసేసి అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లు ఇస్తున్నాము, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాము, ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చి ఉంటుంది, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్కు ప్లే గేమింగ్ ఏరియా ఉంటుంది, అలాగే ఎల్డర్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది, అలాగే క్రికెట్ నెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా మనకు ప్లేస్ ఉంటుంది. దాన్ని డెవలప్ చేస్తాము. అలాగే ఫుట్బాల్, అలాగే వాలీబాల్ కానీ ఇంకా గేమింగ్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని గేమ్స్ మనకి టెన్నిస్ కానీ లేకుంటే బ్యాడ్మింటన్ కానీ ఇట్లాంటి వీటన్నిటి కూడా 21 ఎకరాలు అంటే సుమారుగా 2.5 ఎకరాల ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. కాబట్టి గేమ్స్ అన్నిటికీ ప్లేసెస్ ఉంటాయి. అలాగే వాకింగ్ ట్రాక్ ఉంటుంది, ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చ్ ఉంటుంది. చక్కగా మనకు అమరావతికి చాలా దగ్గరగా ఈ లేఅవుట్ని డెవలప్ చేస్తున్నాము.
కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి. ఇక్కడ నుంచి మనకు హైవేకి అమరావతికి వెళ్ళడానికి ఇటు కాజా టోల్ ప్లాజా ఒక వైపు నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఇటు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వైపు నుంచి వచ్చే హైవేకి చాలా దగ్గరగా ఉంటాం. బటర్ఫ్లై జంక్షన్కి చాలా దగ్గరగా ఉంటాం. ఇక్కడ నుంచి ప్రతి అమరావతిలోని ప్రతి కన్స్ట్రక్షన్ దగ్గరికి 10 నుంచి 15 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా మన ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9703758331 కాల్ చేస్తే మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అండి. ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాల్సిన వాళ్ళు కాల్ చేయొచ్చు.